Good morning, leaders. Myself Rupa from Anantapur. ఈ బిజినెస్ ఆపర్చునిటీలో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. ఈరోజు ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీ చెప్తున్నానో ఆ యొక్క ఆపర్చునిటీలో ఒక్క రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైతే ఫ్రీ టైం ఉందో ఆ ఫ్రీ టైంలో వర్క్ చేసుకోవడం వల్ల మనకి ఇష్టమైనంత డబ్బు మనం సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ఆపర్చునిటీ వల్ల టోటల్గా మనకు లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న కాలంలో ఆరోగ్యము డబ్బు ఉన్న ఇల్లు తీసుకున్నాము అంటే చాలా చాలా తక్కువ ఇళ్లలో మాత్రమే ఆరోగ్యము డబ్బు రెండు ఉన్నాయి. ఆరోగ్యం కోసం పరిగెడితే డబ్బు రావడం లేదు, డబ్బు కోసం పరిగెడితే ఆరోగ్యం రావడం లేదు. కానీ ఈ బిజినెస్ ఆపర్చునిటీ వల్ల ఆరోగ్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఏంటి ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి ఒక మ్యారేజ్ డేకో లేదా బర్త్డేస్కో మనం వెళ్ళాము అంటే ఫుడ్ తినడానికనే వెళ్తాం. కానీ అక్కడ ఫుడ్ చూస్తామా, కాస్ట్ చూస్తామా అంటే ఆల్మోస్ట్ ఆల్ 100 మెంబర్స్లో 99 మెంబర్స్ కాస్టే చూస్తారు. డబ్బులు పెట్టకూడదనే ఉద్దేశం కాదు, డబ్బు పరంగా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. తినడానికనే వెళ్ళినప్పటికీ అక్కడ మనం కాస్ట్ చూస్తున్నాం. కానీ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మనం డబ్బు పరంగా కూడా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ పొందొచ్చు. అలాంటి అవకాశం షేర్ చేస్తున్నాను. ఇక్కడ 4 రకాల ఆదాయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ 4 రకాల ఆదాయాల్లో ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఇక్కడ 95% పీపుల్ ఉన్నారు. బిజినెస్ ఓనర్ ఓనే సిస్టమ్, ఇన్వెస్టర్ ఇక్కడ 5% పీపుల్ ఉన్నారు. ఏదైతే 5% పీపుల్ ఉన్నారో వాళ్ళే లక్షాధికారులు, కోటీశ్వర్లు. మనం ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి బిజినెస్ ఓనర్ ఓనే సిస్టమ్, ఇన్వెస్టర్ సైడ్కి వచ్చాము అంటే డెఫినెట్గా మనం కూడా లక్షలు సంపాదించవచ్చు. ఏంటి ఎంప్లాయీ అంటే మనం ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నాం, ఒక 20 సంవత్సరాలుగా, అది ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, 20 సంవత్సరాలుగా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఉన్నట్టుండి ఒక 6 మంత్స్ హెల్త్ బాగాలేకో లేదా ఏదైనా పర్సనల్ లీవ్స్ మనం పెట్టుకున్నామంటే ఇన్కమ్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఏ రోజు పని ఆపేస్తామో ఆ రోజు నుంచి ఇన్కమ్స్ ఇవ్వరు. ప్రైవేట్లో అయితే మంత్లీ అంటే ఒక 2 డేస్ మాత్రమే లీవ్స్ ఉంటాయి. అదే గవర్నమెంట్ శాలరీస్లో అయితే మనకి ఇయర్లీ ఇన్ని లీవ్స్ అని ఉంటాయి. ఆ తర్వాత కూడా మనం లీవ్స్ పెట్టాము అంటే డెఫినెట్గా లాస్ ఆఫ్ పే అని చెప్పి శాలరీ కట్ చేస్తారు. ఇక్కడ చూసామంటే సెల్ఫ్ ఎంప్లాయ్ బయటికి వెళ్ళి చాలా మంది పెట్టుబడులు పెట్టేసుకున్నారు. ఎలాంటివి? బట్టల షాప్స్, కిరాణా షాప్స్, ఇలాగ చాలా షాప్స్ ఉన్నాయి. అలాగ ఫేమస్ అయిన 30 సంవత్సరాల ఫేమస్ అయిన షాప్ అయినప్పటికీ వాళ్ళు ఒక వారం రోజులు క్లోజ్ చేశారంటే అక్కడ కూడా ఇన్కమ్ రాదు. ఏ రోజు పని ఆపేస్తామో ఆ రోజు నుంచి డబ్బు రావడం లేదు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ. కానీ నేను చెప్తున్న అవకాశం ఇక్కడ చూడండి, నారాయణ చైతన్య స్కూల్స్, లలిత జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ తెలుసు మనకు. అక్కడ ఓనర్స్ పెట్టుబడి పెట్టి వర్క్ క్రియేట్ చేస్తారు. అక్కడ ఓనర్లు పనిచేయరు, ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఓనర్లు పని చేయకున్నప్పటికీ అక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు పెట్టుబడి పెట్టి వర్క్ క్రియేట్ చేస్తున్నారు. నేను చెప్తున్న అవకాశంలో ఒక్క రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ బిజినెస్ని 4 సంవత్సరాలు చేస్తే చాలు. ఆ 4 సంవత్సరాల తర్వాత మనకు 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంటుంది. ఏదైతే ఈరోజు నేను ఆపర్చునిటీ చెప్తున్నానో ఇది నా వరకు సంపాదించుకునే అవకాశం కాదు. నా తర్వాత మనం జాయిన్ అయ్యేటప్పుడే నామినీని పెడతారు. ఆ తర్వాత ఇప్పుడు నా మనవళ్ళ వరకు వచ్చే బిజినెస్ ఆపర్చునిటీ గురించి నేను షేర్ చేస్తున్నా. 3 జనరేషన్స్ ఇన్కమ్. లైఫ్ లాంగ్ కష్టపడినా మనకు లైఫ్ సెటిల్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ మనము డెఫినెట్గా 4 to 5 ఇయర్స్ స్పెండ్ చేసామంటే మన యొక్క 3 జనరేషన్స్ సెట్ అయ్యే బిజినెస్ ఆపర్చునిటీని షేర్ చేస్తున్నాను. ఇక్కడ జాబ్ అయినా బిజినెస్ అయినా లైఫ్ పరిగెడుతూనే ఉంటుంది. ఏ రోజు ఒక రోజు లైఫ్ మారుతుంది అని మనం పరిగెడుతున్నాం, కానీ ఏ రోజు అయితే లైఫ్ మారదు. ఇక్కడ కన్వెన్షనల్ మార్కెటింగ్ గురించి షేర్ చేస్తున్నారు. ఏంటి కన్వెన్షనల్ మార్కెటింగ్ అంటే మార్నింగ్ లేస్తేనే మనం సోప్ వాడతాం కదా, ఏదో ఒక సోప్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ సంతూరే తీసుకుందాం. ఎంత కాస్ట్ అంటే మన దగ్గరికి రీచ్ అయ్యేసరికి సోప్ యొక్క కాస్ట్ 40 రూపాయలు. 5 రూపీస్తో తయారైన వస్తువుకి మధ్యలో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, షాపుకి చేర్చే వాళ్ళు 3 రూపాయలు, 4 రూపాయలు లాభం పెట్టుకుంటున్నారు. మేజర్ అమౌంట్ తీసుకున్నారు అంటే మీ పేస్లో ఉప్పు ఉందా, లవంగం ఉందా, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, ఇలాంటి పదాలు వింటున్నాం. ఎక్కడి నుంచి వింటున్నాం? అడ్వర్టైజ్మెంట్స్లో వింటున్నాం. ఆ అడ్వర్టైజ్మెంట్స్లో మమ్మల్ని పెట్టుకుంటారా అంటే డెఫినెట్గా పెట్టుకోరు లీడర్స్. పోనీ ఆ ప్రోడక్ట్ వాడుతారా అంటే సెలబ్రిటీస్, యాక్టర్స్ వాళ్ళు వాడరు. ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా? లేదు లీడర్స్. కొన్ని కోట్లు తీసుకుంటున్నారు. ఆ కోట్లు ఎవరి దగ్గర నుంచి అంటే రూపాయి కూడబెట్టిన మన దగ్గర నుంచి తీసుకుపోయి ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల ఎవరు నష్టపోతున్నామంటే ఏ రోజు ఒక రోజు లైఫ్ మారుతుంది. ఖచ్చితంగా ప్రోడక్ట్స్ వాడాలని మనం వాడుతున్నామే. 5 రూపీస్తో తయారైన సంతూర్ సోప్కి మనం ఎంత ఇస్తున్నామంటే ఏ సోప్ అయినా 40 రూపీస్ ఇస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యే కాస్ట్తోనే మనకు రావడం లేదు. చాలామంది చేతులు మారిన తర్వాత మనకు వస్తున్నాయి. ఇక్కడ ఈ కన్వెన్షనల్ మార్కెటింగ్లో నుంచి, ఈ లాస్లో నుంచి మనం బయటపడాలి.
దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. షాప్ ఉంది, డైరెక్ట్ కస్టమర్ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్న అవకాశం ఇది. మధ్యలో ఎంత షేర్ చేసుకుంటే అంత మనకి. సేలింగ్ కాదు, షేరింగ్. నాట్ సేల్స్, ఓన్లీ షేర్స్. మనం షేర్ చేయడం వల్ల ఇక్కడ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఏంటి షేరింగ్ అంటే? ఎక్కడైనా బట్టల షాప్‌లో మనము నార్మల్‌గా దొరికే కాస్ట్ కన్నా ఏదైనా సేల్ వేశారు అంటే మంచి శారీస్‌ని డెఫినిట్‌గా మనం కొంటాం. మనం కొని చాలా మందికి షేర్ చేస్తాం. ఆ షేర్ చేయడం వల్ల ఎంతోమంది వెళ్ళి ఆ షాప్‌కి కొన్నప్పటికీ, మనం వెళ్ళి నేను చెప్పడం వల్ల నా ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇంతమందొచ్చారు, నాకు లాభం ఇవ్వండి అంటే ఇవ్వరు లీడర్స్. కానీ అక్కడ షాప్‌లో ఆఫర్ ఉంది, సేల్ వేశారు అని ఎలా తెలుస్తుందంటే, మనం షేర్ చేయడం వల్లే. ఈ అడ్రస్‌లో ఈ ఆఫర్ ఉందని మనం షేర్ చేయడం వల్ల తెలుస్తుంది. కానీ రూ. 1 కూడా లాభం లేదు. ఏ డాక్టర్ మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తే ఖచ్చితంగా మనం షేర్ చేస్తాం. ఈ ఊర్లో ఈ డాక్టరు చాలా ఫేమస్, మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడ కూడా మనకి ఎటువంటి లాభం లేదు. ఇలా పిల్లల స్కూల్స్ గురించి గానీ, కాలేజీల గురించి గానీ, ఫుడ్ గురించి గానీ, ప్రతి ఒక్కటి మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకు రూ. 1 కూడా లాభం లేకపోయినప్పటికీ షేర్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ రూ. 1 కూడా లాభం తీసుకోవడంలా. ఆ షేరింగ్ ఏదో ఈ బిజినెస్ గురించి. బయట షేర్ చేయడం వల్ల రూ. 1 లాభం లేదు. ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి షేర్ చేయడం వల్ల మధ్యలో ఎవరు మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు. ఏ హోల్‌సేలర్‌లు, డీలర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లు ఎవ్వరు ఉండరు. యాక్టర్స్ గూడా ఉండరు. ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనమే షేర్ చేస్తున్నాం. మనమే లక్షలు, కోట్లు మనమే సంపాదించుకుంటున్నాం. బికాస్ ఆఫ్ ఓన్లీ షేరింగ్. ఇక్కడ చేయాల్సిన పనది. ఇక్కడ చూసామంటే నెక్స్ట్ గూగుల్‌లో వెళ్లి సెర్చ్ చేసుకోవచ్చు. ఏషియా టాప్ ఎర్నర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏషియాలోనే మనకి ఎర్నర్ ఎవరు అంటే సిద్ధార్థ సింగ్ వస్తారు. కంపెనీ వెస్టేజ్ గురించి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కంపెనీ అప్రూవల్ ద్వారా మనకి ఇండియన్, తమిళనాడు సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇంకా చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న కాలంలో ఆరోగ్యం ముఖ్యమా? డబ్బు ముఖ్యమా? అంటే 2 ముఖ్యమే ఫ్రెండ్స్. ఈ 2 ఉన్న ఇండస్ట్రీ గురించే కంపెనీ పేరొచ్చి వెస్టేజ్ ఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతూ ఇండియన్ గ్రోత్ చేస్తూ మీరు కూడా గ్రోత్ అవ్వండి అని చెప్పిన ఏకైక ఇండియన్ కంపెనీ. కంపెనీ యొక్క ఎండీ గౌతమ్ బాలి సారు, కంపెనీ యొక్క కో ఫౌండర్స్ దీపక్ సార్, కన్వర్ బీ సింగ్ సారు వీళ్ళు ముగ్గురు కలయిక వల్లే వెస్టేజ్ అనేది 22 సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్న కంపెనీ. ఇక్కడ వీఎంసీఎం మెంబర్స్ అన్నారు. వీళ్ళంతా నెలకు 10,00,000 పైన సంపాదించారు. ఇందులో ఆర్ఎస్ రాజన్ సార్ వచ్చి మనం ఆర్ఎస్ రాజన్ సార్ టీమ్‌లో ఉన్నాం. సార్‌కొచ్చి నెలకి 25,00,000. ఇక్కడ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ ద్వారా ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం ఏ విధంగా అయితే ముందు కాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అంటే అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా బతికేవాళ్ళో ఇక్కడ కూడా మనకు ఫుడ్ ద్వారా సప్లిమెంట్స్ తయారవుతున్నాయి. వీళ్ళకి సెట్ అవుతాయి, వీళ్ళకి సెట్ అవ్వవని ఏం లేదు. ప్రతి ఒక్కరికి బాడీలో ఉండే కణాలను పోషించుకునే విధానాన్ని బట్టి తయారయ్యే ప్రొడక్ట్స్‌ని సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటారు. అందులో మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే కంపెనీ వచ్చి అప్పటిదో ఇప్పటిదో కాదు లీడర్స్. 22 సంవత్సరాలుగా ఇండియన్ కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న కంపెనీ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చి సీఎండీ. ఇక్కడ ప్రైమ్ కేటగిరీలో సీఎండీ అంటున్నారు. కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. అమెరికాలోని ఉత్తాహన లేక్ నుంచి తీయడం వల్ల ఈ బాడీ మనకు మినరల్స్ అందడం వల్ల మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ డి, విటమిన్ సి, బి12, విటమిన్ డి. ఈ రోజున చాలామంది మెడికల్ షాప్‌కి వెళ్లి తెచ్చుకుంటున్నారు లీడర్స్. మనకి ఇవి అందక మన బాడీలోకి. కానీ ఇక్కడ సబ్లింగ్వల్ స్ప్రేస్ ద్వారా మనకు తొందరగా అందడం కోసము ఇక్కడ విటమిన్ సి, విటమిన్ డి, మల్టీవిటమిన్, బి12 సబ్లింగ్వల్ స్ప్రేస్ ఇవ్వడం జరుగుతుంది. నాలుక కింద స్ప్రే చేసుకోవడం వల్ల డైరెక్ట్‌గా మనకు నరస్ ద్వారా ఎంటర్ అవ్వడం వల్ల చాలా బాగా అబ్జార్ప్షన్ ఉంటుంది. ఎక్సలెంట్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఎనర్జీ బూస్టర్. ముందు కాలంలో 70 ఇయర్స్, 80 ఇయర్స్ ఉన్న జెంట్స్ అయినా ఏ అలసట లేదు. ఈ రోజున 20, 30 సంవత్సరాలకే చాలామంది జెంట్స్ తక్కువ పని చేసినప్పటికీ అలసటగా ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నారు. దాన్ని క్లియర్ చేయడం కోసమే ఎనర్జీ బూస్టర్ అని తయారు చేయబడింది. ఇది జెంట్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారైన ప్రోడక్ట్. ఇందులో అశ్వగంధ కూడా ఉంటుంది లీడర్స్. నెక్స్ట్ క్రిల్ ఆయిల్. క్రిల్ అనే రొయ్య జాతి చేప నుంచి మనకు తయారు చేయడం జరుగుతుంది. ఇది వాడుకోవడం వల్ల బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ గాని, మోకాల్లో గుజ్జు తగ్గడం గాని, వెన్నులో గుజ్జు తగ్గినా, నెక్స్ట్ ఎక్కడంటే అక్కడ మూర్ఛ వచ్చి పడిపోతుంటారు. వాయి అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్‌కి చాలా ఎక్సలెంట్ అయిన ప్రొడక్ట్ క్రిల్ ఆయిల్. నెక్స్ట్ సీబక్ అనే స్టామినాని ఇచ్చే ఫ్రూట్. ఈ రోజున పిల్లలకి ఏ చాక్లెట్స్ అంటే ఆ చాక్లెట్స్ ఇస్తుంటాం. కానీ ఇక్కడ మల్టీ విటమిన్ గమ్మీస్ ఇవ్వడం వల్ల విటమిన్స్, మినరల్స్ వాళ్ళకి అంది వాళ్ళు హెల్తీగా తయారవుతారు. నెక్స్ట్ కాంబయోటిక్స్ అనేది మనకు ఇక్కడ డైజెషన్ ప్రాబ్లమ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. స్పైరులినా అనేది సముద్రపు పాచి. ఇవొచ్చి ఇమ్యూనిటీ బూస్ట్ ప్రొడక్ట్స్ మనకు
స్పైరులినా అనేది సముద్రపు పాచి. ఈ రోజున చాలా మంది లో ఎనర్జీగా ఫీల్ అవుతుంటారు. ప్రతి ఒక్కరు యూజ్ చేయగలిగే ప్రోడక్ట్ స్పైరులినా. 6 నెలల పాటు యూజ్ చేసామంటే మనకు ఎటువంటి లో బీపీ అనేది ఉండదు. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ లీడర్స్ ఇది. ఎనర్జీ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయి. నోని అనేది ఏపీజే అబ్దుల్ కలాం రెఫర్ చేసిన ఫ్రూట్. ఇది యూజ్ చేయడం వల్ల మనకు కొన్ని కణాలు ఆపరేషన్ అయినప్పటికీ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ పైల్స్ కణాలు కానీ లేదా క్యాన్సర్ గడ్డలు కానీ మనం ఎంత సర్జరీలు చేయించుకున్నా మళ్ళీ పుడుతుంటాయి అలాంటి సెల్స్. అలాంటి సెల్స్ని మత్తి పండు అనే ఫ్రూట్ ద్వారా నాశనం చేయబడుతుంది. అలోవెరా అనేది కలబంద, మోషన్ ప్రాబ్లమ్, డైజెషన్ ప్రాబ్లమ్, పైల్స్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. కొలెస్ట్రాల్ అనేది ఆవు నుంచి దూడ వేరు చేసిన 6 గంటల లోపల తీసే ముర్రుపాలు. ఇది వాడుకోవడం వల్ల మన బాడీలో చాలామంది పిల్లలు సరిగ్గా తినడం లేదు, హైట్ పెరగడం లేదు, ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఎనర్జీ లెవెల్స్ సూపర్గా ఉంటాయి లీడర్స్. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో సహా వాడగలిగే ప్రోడక్ట్. నెక్స్ట్ ఆమ్లా అనేది సి విటమిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే ప్రోహార్ట్ ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజలతో తయారైన క్యాప్సూల్స్. ఇది వాడుకోవడం వల్ల బాడీలో ఎక్కడ చెడ్డ కొవ్వు ఉన్నా కూడా దాన్ని తగ్గించి అది చెడ్డ కొవ్వుని కరిగిచ్చేస్తుంది. చాలా ఎక్సలెంట్ అయిన ప్రోడక్ట్. కోఎంజిఎం క్యూట్ అనేది హై బీపీని క్లియర్ చేస్తుంది. 6 నెలలు వాడాము అంటే మనకి ఎటువంటి హై బీపీ అనేది ఉండదు. ఎల్ ఆర్జినైన్ అనేది 5,000 మంది హార్ట్ పేషెంట్స్కి ఇవ్వడం వల్ల జీవితంలో హార్ట్ ప్రాబ్లం రాలేదు లీడర్స్. అంటే ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి మళ్ళీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్సే వస్తాయి. కానీ ఎల్ ఆర్జినైన్ ఇవ్వడం వల్ల జీవితంలో మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ప్రోడక్ట్ ఎల్ ఆర్జినైన్. నెక్స్ట్ జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్. మోకాల్లో గుజ్జు తగ్గిన, వెన్నులో గుజ్జు తగ్గిన ఈరోజు చాలామంది సర్జరీస్ చేయించుకుంటున్నారు. అలా సర్జరీ లేకుండా ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్కి వాడడం వల్ల న్యాచురల్ పద్ధతిలో వాళ్ళకు గుజ్జు బట్టి మోకాల నొప్పులు, వెన్నుల నొప్పులు క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ బరువు తగ్గడానికి, బరువు పెంచుకోవడానికి ఇప్పుడున్న కాలంలో చాలా పెద్ద సమస్య. ఈ ప్రాబ్లం కూడా మన యొక్క ఫిట్నెస్ అండ్ డైట్లో మనం క్లియర్ చేసుకోవచ్చు. వేప మంచిదని తెలుసు, చాలామంది యూజ్ చేసుకోరు. వేప యూజ్ చేయడం ఇన్ఫెక్షన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలా కాకుండా ఇక్కడ వేపకు సంబంధించిన క్యాప్సూల్స్ ఉన్నాయి. ఇది యూజ్ చేయడం వల్ల సొరియాసిస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, తలలో చుండు ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడంతో పాటు అంతేకాకుండా షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. చాలా ఎక్సలెంట్ అయిన ప్రోడక్ట్. స్టీవియా అనేది మధుపత్రి. ఇది స్వీట్నెస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డీటాక్స్ అండ్ రిజునవేషన్లో ఇక్కడ ఫైబర్ అనేది పీచు పదార్థము. చాలామంది ఈరోజు మలబద్ధకంతో బాధపడుతున్నారు. అలా ప్రాబ్లం రాకుండా ఇక్కడ ఫైబర్ని యూజ్ చేసుకోవచ్చు. కర్కుమిన్ ప్లస్ అనేది బాడీలో ఎక్కడ వాపులు ఉన్నా మనకు పసుపుతో తయారవుతున్న ప్రోడక్ట్. ఇక్కడ 100% పండించే పసుపులో 5% మాత్రమే కర్కుమిన్ ఉంది. ఆ కర్కుమిన్ ద్వారా మన బాడీలో ఎక్కడ వాపులు ఉన్నా తగ్గించే కెపాసిటీ. ఎక్కడన్నా ఉన్నా మన గాయాలైనప్పటికీ మనం ఈ కర్కుమిన్ యూజ్ చేస్తామంటే చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. నానోడెర్మ్ అనేది ఎర్ర పుట్టగొడుగుతో తయారవుతుంది. ఒక సైడ్ తలనొప్పి, మైగ్రేన్ అంటుంటారు, హెడేక్ అంటుంటారు. ఇది యూజ్ చేయడం వల్ల మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ ఇక్కడ ఫుట్ ప్యాచెస్ అనేది ఆక్యుపెంచరీ ట్రీట్మెంట్. బ్రెయిన్ దగ్గర నుంచి కాళ్ళ పాదాల వరకు ఉన్న వ్యర్థాలను తీసేయగలిగే ఒకే ఒక కెపాసిటీ ఉన్న ప్రోడక్ట్ మనకి ఇక్కడ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. మనం నైట్ వేసుకొని పడుకున్నామంటే మార్నింగ్ లేచేసరికి మన బాడీలో ఉన్న చెత్తను మొత్తం తీసేయగలుగుతుంది. నెక్స్ట్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్. ఈ రోజున ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్ లీడర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్ చూస్తున్నారు, ల్యాప్టాప్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. ఖచ్చితంగా మన ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. లాంగ్ సైట్ అంటున్నారు, షార్ట్ సైట్ అంటున్నారు, కళ్ళల్లో నీళ్లు గారడం అంటున్నారు, కంటి మీద పొర ఏర్పడుతుంది అంటున్నారు. ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి మనకి ఇక్కడ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ అనేది ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఉమెన్స్ హెల్త్. క్రాన్బెర్రీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేస్తుంది. ఇది లేడీస్కి సంబంధించిన కేటగిరీ. ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్. ఇది వాడుకోవడం వల్ల ఈ రోజున 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి చాలామంది బాటిల్స్ ఎక్కించుకుంటున్నారు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ లేదని. అలా కాకుండా ఇది యూజ్ చేసుకోవడం వల్ల వితిన్ 2 మంత్స్లో చాలా మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది. శతావరి మ్యాక్స్ అనేది 100 ఆడవాళ్ళ యొక్క సమస్యలకు చెక్ పెట్టడానికి శతావరి అనే వేర్ల నుంచి తయారవుతున్న ప్రోడక్ట్. ఇది యూజ్ చేయడం వల్ల పీసీఓడి, పీసీఓఎస్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, వైట్ బ్లీడింగ్, పిల్లలు లేకపోవడం ఇలాంటి ఆల్ ఇన్ వన్ ప్రాబ్లమ్స్కి శతావర్ మ్యాక్స్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్. హెయిర్ అందంగా ఉండడం కోసం, గోర్లు బాగా పెరగడం కోసం, స్కిన్ బాగా గ్లోగా షైన్గా ఉండడం కోసం ఇక్కడ హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆయుష్ శాంతి ఆయుర్వేదం లీడర్స్. ఈ రోజున మనం ప్రతిరోజు
మన యొక్క శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నాం. అలాగే మన బాడీలో ఉన్న లివర్‌ని, కిడ్నీని, హార్ట్‌ని శుభ్రపరచుకోవడానికి సంవత్సరానికి మనకి ఏ ప్రాబ్లమ్ లేకపోయినా 3 నెలల పాటు ఒక ప్రోడక్ట్ వాడామంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కూడా క్లియర్ అవుతాయి. ఆయుష్ శక్తికి సంబంధించిన ప్రోడక్ట్స్. నెక్స్ట్ రెస్పోకేర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున డస్ట్ అలర్జీ అని, ఆస్మా అని చాలామంది బాధపడుతున్నారు. అలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది వాడుకోవడం వల్ల, రెస్పోకేర్ వాడుకోవడం వల్ల 6 నెలల ట్రీట్మెంట్‌తో మీకు ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజున చాలామంది చిన్నపిల్లలు సరిగ్గా ఫుడ్ తీసుకోవడం లేదు. ఆకలి లేదంటున్నారు. హైట్ పెరగడం లేదు. దానికి సంబంధించిన ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పంచతులసి డ్రాప్స్ ఉన్నాయి. జలుబు, దగ్గు, ఆస్మా ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేస్తాయి. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా వాడగలిగే ప్రొడక్ట్స్ పంచతులసి డ్రాప్స్. నెక్స్ట్ వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కటి ఆర్గానిక్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే అగ్రి ప్రొడక్ట్స్ కూడా మనకి ఇక్కడ తయారు చేయబడడం జరిగింది. ఇక్కడ అగ్రి ప్రొటెక్ట్ అంటున్నారు. మన పంటకు పురుగు వచ్చిన తర్వాత చూసుకునే దానికన్నా పురుగు రాకముందే కాపాడుకునేదే అగ్రి ప్రొటెక్ట్ అనమాట. మన పంటకు రక్షణ ఇస్తుంది. అగ్రి గోల్డ్ అనేది మన పంటలో ఏదైతే వేస్తున్నామో కాయ బాగా సైజ్‌గా రావడానికి, షైన్ రావడానికి, మనకు షేప్ రావడానికి ఉపయోగపడేది అగ్రి గోల్డ్. అగ్రి ఆక్వాజెల్. ఈ రోజున వర్షాలు ఎప్పుడొస్తున్నాయో తెలీదు, ఎప్పుడు రావో తెలీదు. మన కంట్రోల్‌లో అయితే లేవు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా మన పంటకు ఎటువంటి నష్టం రాకుండా అగ్రి ఆక్వాజెల్ అనేది ఒక పంట కాలంలో ఒక్కసారి వాడితే చాలు. మన పంట వర్షం ఎక్కువైనా, తక్కువైనా మన పంట నష్టపోదు. దాన్ని అగ్రి ఆక్వాజెల్ అంటారు. నెక్స్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. మనం ఏదైతే ఎరువులు చెల్లుతున్నామో ఆల్రెడీ ఎరువులు చెల్లి కెమికల్స్ వాడేసి మన భూమిని మనం ఇబ్బంది పెడుతున్నాం. అలా గాకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఏవైతే ఆల్రెడీ కెమికల్స్ వాడుతున్నామో ఆ కెమికల్ శాతాన్ని తగ్గించి మన యొక్క గ్రాన్యువల్స్ ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు కలుపుకొని వాడుకోవడం వల్ల భూమి అనేది గుల్లబారడం వల్ల, వానపాముల సంఖ్య పెరగడం వల్ల మనకు ఏవైనా మనం అందించేటివి భూమి అడుగు భాగం వరకు తీసుకోవడానికి మన భూమి రెడీ అవుతుంది. గుళికల్లో ఉంటుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అగ్రి 82 అనేది గమ్ము. ఈ రోజున మనం ఏదైనా స్ప్రేయింగ్ గాని, డ్రిప్ గాని ఇస్తున్నామంటే నీళ్ళల్లో కలిపేస్తున్నాం. మనం ఏది వేసినప్పటికీ అందులో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ బాగా కలవాలన్నా, మనం పురుగు మందులు ఏమైనా కలపాలన్నా అగ్రి 82 వేసి కలపడం వల్ల ఖచ్చితంగా మంచిగా మిక్స్ అవుతుంది. అలా మిక్స్ అవ్వడం వల్ల మన భూమికి కరెక్ట్‌గా అందడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ టీ పౌడర్ ఉంది, కాఫీ పౌడర్ ఉంది, వంట నూనె ఉంది, బ్రేక్‌ఫాస్ట్ ఉంది, జ్యూస్ ఉంది, చాక్లెట్స్ ఉంది. హెల్త్ ఫుడ్‌లో ఇవన్నీ ఈ రోజున చిన్న పిల్లలతో సహా హెల్త్ బాలేకపోవడానికి ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళు తీసుకునే వంట నూనె. ఇక్కడ మనకు లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ 3 రకాల పేస్టులున్నాయి. పంటి నొప్పికని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా కాకుండా ఎర్ర పుట్టగొడుగుతో ఇక్కడ తయారవుతుంది జ్ఞానో పేస్ట్. 3 రకాల పేస్టులున్నాయి. బ్రష్ ఉంది, మౌత్ వాష్ ఉంది. నెక్స్ట్ టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్ లిక్విడ్, అల్ట్రా వాష్ ఇవన్నీ మనం బండలు తుడుచుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, పాత్రలు కడుక్కోవడానికి, సర్ఫ్, నెక్స్ట్ అల్ట్రాషన్ గ్లాస్ క్లీనర్ ఇవన్నీ ఉన్నాయి. సోప్స్ ఉన్నాయి, సెంట్ బాటిల్స్ ఉన్నాయి, హెయిర్ స్పా, హెయిర్ కండిషనర్, పెయిన్ రిలీఫ్ క్రీమ్, ఫుడ్ క్రీము, షాంపూస్, హెయిర్ ఆయిల్, లోషన్స్ ఉన్నాయి, హ్యాండ్ వాష్ ఉంది. నెక్స్ట్ షాంపూస్ ఉన్నాయి, హెయిర్ సిరమ్, హెయిర్ కండిషనర్, నెక్స్ట్ ఫేస్‌కి సంబంధించిన క్రీమ్స్ ఉన్నాయి. మనకు ఆరోగ్యానికి సంబంధించి వాటర్ ప్యూరిఫైయర్, మనకు హెల్త్‌కి సంబంధించిన వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగా మెరుగవుతుంది. నెక్స్ట్ లేడీస్ హైజీన్ కోసం నాప్కిన్స్, ఇంటిమేట్ వాష్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ట్రూమెన్‌కి సంబంధించిన జెంట్స్ కోసమే స్పెషల్ బ్రాండ్ ట్రూమెన్‌కి సంబంధించినది. ట్రూమెన్‌లో వచ్చి మనకు డియోడరెంట్ ఉంది, ఫేస్ వాష్ ఉంది, బాతింగ్ బార్ ఉంది. లిప్‌స్టిక్, మస్కరా, కాజల్, నెయిల్ పాలిష్, కాంపాక్ట్ పౌడర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. లిప్‌స్టిక్, మస్కరా, కాజల్, నెయిల్ పాలిష్, కాంపాక్ట్ పౌడర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరమా? వేరే వాళ్ళకి అవసరమా? అంటే ఖచ్చితంగా మనకు అవసరం. ఇప్పటి వరకు యూజ్ చేయడం లేదా అంటే డెఫినిట్‌గా యూజ్ చేస్తున్నాం. కానీ ఈ బ్రాండ్ కాదు. ఏదో ఒక బ్రాండ్. మార్నింగ్ లేచినప్పటి నుంచి సోపు, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్ లిక్విడ్ ఇవన్నీ వాడుతూనే ఉన్నాం. ఆరోగ్యం బాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇలా ఇన్ని సంవత్సరాలుగా వాడుతున్నప్పటికీ ఎవ్వరు మనకి రూ. 1 కూడా ఇవ్వలేదు. లైఫ్ కూడా మారలేదు. అక్కడ ఆ బ్రాండ్ కాకుండా ఇక్కడ ఒక ఆధార్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ గాని ఇచ్చి ఈ బిజినెస్‌లోకి మనకంటూ ఫోన్ నంబర్ ఎలా ఉంటుందో మనము ఈ బిజినెస్ చేసుకోవడానికి మనకంటూ యాప్ ఇస్తారు. మనకంటూ ఐడీ నంబర్ ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఇందులో మనకు ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ క్రియేట్ చేసుకోవడం వల్ల 9 రకాల ఆదాయాలు ఇస్తారు. అందులో ఫస్ట్ వచ్చే ఆదాయం వచ్చి రూ. 120కి సంబంధించిన ఒక వస్తువు కొంటే రూ. 100 ఇక్కడ రూ. 20 ఆదాయం. రేటు తగ్గించి ఇస్తారు. రెండవ ఆదాయం వచ్చి ఏ విధంగా అయితే బట్టల గురించి షేర్ చేసామో, ఏ విధంగా అయితే డాక్టర్స్ గురించి షేర్ చేస్తున్నామో
అక్కడ షేర్ చేయడం వల్ల 1 రూపీ కూడా లాభం లేదు. కానీ ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి, పార్ట్ టైమ్ జాబ్ అని చెప్పి షేర్ చేసి ఈ వీడియోని చూపించడం వల్ల ఎవరైతే ఈ రోజున చాలా మంది లైఫ్లు బాగలేవు లీడర్స్, కానీ ఇది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే చాలా మంది జీవితాలు మార్చుకుంటారు. ఇక్కడ ఈ ఆపర్చునిటీ షేర్ చేయడం వల్ల ఎవరైతే ఈ బిజినెస్ నాకు అవసరమో అని వస్తారో వాళ్ళకు డబ్బులు వస్తాయి, మనకు డబ్బులు వస్తాయి. ఇది అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. నెక్స్ట్ థర్డ్ వచ్చి డైరెక్టర్ బోనస్. వెస్టేజ్ అనేది ఇండియన్ కంపెనీ అయినప్పటికీ 9 దేశాల్లో సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న కంపెనీ. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండానే ప్రపంచవ్యాప్త టర్నోవర్లో నుంచి ఇక్కడ భాగాలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది అడిషనల్ ఇన్కమ్. ఈరోజు చదువుతో సంబంధం లేకుండా చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు, చాలామందికి లక్షలు ఇప్పించగలుగుతున్నారు అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వల్ల. నెక్స్ట్ 6వ ఆదాయం ట్రావెల్ ఫండ్. ఈ రోజున ఎంతమంది ఫారిన్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది సాధారణమైన విషయం అయితే కాదు, కానీ వెస్టేజ్ ద్వారా సాధ్యం. మన చుట్టూ డబ్బుకి ఇబ్బంది పడాలకి ఒకరికి అవకాశం ఇచ్చి వాళ్ళకు ఒక 10,000 20,000 అలా నేర్పించాము, వాళ్ళకి తెప్పించాము అంటే మన కింద లీడర్స్ని క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి ఇన్కమ్తో మనకు ఇన్కమ్తో పాటు ఇక్కడ ఫారిన్ ట్రిప్స్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మన చుట్టూ డబ్బుకి ఇబ్బంది పడే వాళ్ళకి ముగ్గురికి అవకాశం ఇచ్చి గ్రోత్ తీసుకురావడం వల్ల వాళ్ళ ముగ్గురికి డబ్బులు వస్తాయి. మనకు డబ్బుతో పాటు కారు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కార్ అయినా తీసుకోవచ్చు. 6 మందికి అవకాశం ఇవ్వడం వల్ల ఇల్లు ఇస్తారు. 6 మందిని గ్రోత్లోకి తీసుకురావడం వల్ల మనకి ఇష్టమైన ఇల్లు కూడా జీవితాంతం కష్టపడినా కూడా కట్టించుకోలేము. అలాంటిది ఇక్కడ 6 మందికి అవకాశం ఇచ్చి గ్రోత్ తీసుకురావడం వల్ల మనకి ఎలాంటి ఇష్టమైన ఇల్లునైనా మనం కట్టించుకోవచ్చు. ఫ్రీనే లీడర్స్. నెక్స్ట్ 9th ఇన్కమ్ వచ్చి ఎలైట్ క్లబ్ బోనస్ అంటున్నారు. ఇది యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అబోవ్ లీడర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకే నెలకు 20 లక్షల రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. ఇది మన యొక్క బిజినెస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ నాకు 3 సంవత్సరాల కిందట రావడం వల్ల నా లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అంటే ఇక్కడ ఇంకొకసారి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా. నా పేరు రూపావతి. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ బిజినెస్లోకి రాకముందు ప్రైవేట్ టీచర్ని. జాబ్ వస్తే జీవితం మారుతుందని ఒకే ఒక ఆలోచన. డిఈడి కంప్లీటెడ్. అలా జాబ్ కోసం చాలా కష్టపడ్డాను, చాలా కోచింగ్స్ ప్రిపేర్ అయ్యాను, కానీ నాకైతే జాబ్ రాలేదు. అలా ఖాళీగా ఎందుకు ఉండాలి, జాబ్ రాలేదు కదా, చదువుకున్న చదువు వేస్ట్ కాకుండా ప్రైవేట్ టీచర్గా వర్క్ చేసేదాన్ని. నంబర్ ఆఫ్ ఇయర్స్ నంబర్ ఆఫ్ స్కూల్స్లో వర్క్ చేశాను. ఏ రోజు 6,000 కూడా జీతం తీసుకోలేదు. నా యొక్క హైయెస్ట్ శాలరీ ఎంత అంటే ఈ జాబ్ ఆపర్చునిటీలో 5,000 రూపీస్ మాత్రమే. అలా ఉన్న టైంలో ఏదో గడిచిపోతుంది అనుకున్న టైంలో నాకు డెలివరీ 4 నెలల బాబుతో ఉన్న టైంలో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఓన్లీ ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఇంట్లో వస్తువులు మార్చుకోవడం వల్ల లైఫ్ మారుతుందని మా ఫ్రెండ్ లావణ్య అనే అమ్మాయి షేర్ చేయడం వల్ల చూద్దాం నా లైఫ్ మారుతుంది అని స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఎందుకు స్టార్ట్ అయ్యాను అంటే ఖచ్చితంగా నాకు మనీ అవసరం, డబ్బు అనేది చాలా అవసరం. ఎందుకంటే మా ఆయన చేసే వ్యాపారం వచ్చి లేస్లు బిస్కెట్లు హోల్సేల్గా పల్లెలకు వెళ్ళి వేసి వస్తారు. వర్షం వచ్చినా సరే, ఎండ ఎక్కువ ఉన్నా సరే, ఏది జరిగినా సరే ఖచ్చితంగా వెళ్ళి వ్యాపారానికి రావాల్సిందే. అలాంటున్న టైంలో మా ఆయనకు ఉపయోగపడదాము, మా హస్బెండ్కి సపోర్ట్ చేద్దాము అని చెప్పి నేను ఈ బిజినెస్ని ఇంట్లో కూర్చొని ఎందుకు ఖాళీగా ఉండాలా, బాబు పడుకున్నప్పుడు మాత్రమే మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాను. అలా స్టార్ట్ అయ్యడం వల్ల ఓన్లీ ఇంట్లో వస్తువులు మార్చుకోమన్నారు. మార్చుకోవడం వల్ల నా ఐడి మీద ఇక్కడ నేను పర్చేస్ చేసుకోవడం వల్ల జనవరి 2022లో స్టార్ట్ అయ్యాను. నా యొక్క ఫస్ట్ ఆదాయం ఎంత అంటే 260 రూపాయలు. ఈ 260 రూపాయలు చిన్నదా పెద్దదా అంటే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. మనము చిన్నప్పటి నుంచి కొంటూనే ఉన్నాం, వాడుతూనే ఉన్నాం. ఆ వాడుతున్న వాటికి ఎవ్వరు 10 రూపాయలు కూడా మనకి రిటర్న్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ జాయిన్ అయిన ఫస్ట్ మంత్లోనే ఏ వస్తువులైతే బయట వాడుతున్నానో ఆ బ్రాండ్ కాకుండా ఈ బ్రాండ్ వాడడం వల్ల వచ్చిన ఆదాయం ఎంత అంటే 260 రూపాయలు. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే చాలా మందికి షేర్ చేశాను ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి. అందరూ ఎస్ చేద్దామని అయితే రారు. అలాగా కొంతమంది మాత్రం ఎస్ చేద్దామని వచ్చారు. వాళ్లకు ఇన్కమ్స్ వచ్చాయి, నాకు ఇన్కమ్ వచ్చింది 756 రూపాయలు రెండవ నెల. ఇంట్లో కూర్చొని 6 నెలల బాబుతో ఏ టైం అయితే ఫ్రీ ఉందో బాబు నిద్రపోయిన టైంలో ఈ బిజినెస్ని అర్థం చేసుకొని ఇంట్లో కూర్చొని చేయడం వల్ల 8,197 రూపాయలు వచ్చింది లీడర్స్. ఇక్కడ 8,197 రూపాయలు వచ్చిన తర్వాత మా హస్బెండ్ నమ్మడం జరిగింది. ఎందుకు అంటే బయట ఇదే 8,000 నేను తీసుకోవాలంటే 5,000 ప్రైవేట్ టీచర్ నుంచి 8,000 తీసుకోవాలంటే 6 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరానికి 500 పెంచుతారు మా యొక్క ఆదాయాన్ని. కానీ ఇక్కడ పెరగడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ బిజినెస్ గురించి ఇంట్లో కూర్చొని చాలా మందికి షేర్ చేసుకుంటూ వచ్చాను. 9,000 అయింది, 13,000 అయింది. చాలా మందికి ఇన్కమ్ ఇప్పిస్తూ నాకు 14,000 అయింది, 18,000, 24,000. చాలా హ్యాపీ అనిపించింది. 27,000 అయింది, 39,000, 41,000,
52,000, 85,000 నెల యొక్క ఆదాయాన్ని చెప్తున్నా లీడర్స్. 89,000 అయింది, 90,000 అయింది. ఇక్కడ 85,000 తీసుకున్నప్పుడు 52,000 నుంచి 85,000 అట్ ఏ టైం మారింది లీడర్స్. ఏ జాబ్లోనూ ఏ బిజినెస్లోనూ ఇలాగ 52,000 నుంచి 85,000గా మారదు. కానీ ఇక్కడ మాత్రమే కంటిన్యూ ఎఫర్ట్స్ వేసుకోవడం వల్లే ఈ ఇన్కమ్ అనేది మనకు మారడం జరిగింది. నెక్స్ట్ 89,000, 90,000, 1,26,000, 1,37,000, 1,46,000. ఈ రోజున యాజ్ ఎ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా నాకు నెల ఆదాయం ఎంత అంటే 1,64,270 రూపాయలు లీడర్స్. అయ్యో నాకు వచ్చిన ఆదాయము ఒక నెలకు 260 రూపాయలే కదా ఒక నెల, ఇందులో వస్తుందో లేదో సక్సెస్ అవుతామో లేదో ఆగిపోయి ఉంటే ఈరోజు నేను 1,64,000కి అర్హురాలనా? ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నానో అర్థం చేసుకోండి లీడర్స్. నెక్స్ట్ ఈ బిజినెస్ ద్వారా ఫ్రీగా ఫారిన్ ట్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఫారిన్ ట్రిప్ వచ్చి మా హస్బెండ్ వెళ్ళి రావడం జరిగింది. ఎందుకంటే నాకు బదులుగా నేను బాలింతను కాబట్టి మా హస్బెండ్ వెళ్ళారు. థాయిలాండ్కి వెళ్ళొచ్చారు నా బదులు. చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసి వచ్చారు. సెకండ్ ఫారిన్ ట్రిప్ నేను వెళ్ళొచ్చాను. వియత్నాం, సింగపూర్ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసి వచ్చాను. థర్డ్ ఫారిన్ ట్రిప్ 14 అంతస్తుల షిప్లో దుబాయ్, ఖత్తర్ వెళ్ళొచ్చాం లీడర్స్. ఫోర్త్ ఫారిన్ ట్రిప్ వచ్చి థాయిలాండ్ చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయడం జరిగింది. నాతో పాటు టీముని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రతి దగ్గరికి టీంతో పాటే వెళ్ళాం. ఫస్ట్ ఫారిన్ ట్రిప్ నుంచి ఇక్కడ ఫోర్త్ ఫారిన్ ట్రిప్ వరకు టీంతో పాటే వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న జీవితంలో అసాధారణమైన కళ అనుకోవచ్చు. ఎందుకంటే కార్ అనేది చిన్న విషయం కాదు. నా జీవితంలో కూడా చాలా పెద్ద విషయము. నేను మా హస్బెండ్‌కి మ్యారేజ్ డే గిఫ్ట్‌గా 11 లక్షల కార్ బెలినో కార్‌ని గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది లీడర్స్. బెలినో కారు చాలా ఎక్సలెంట్‌గా ఈ రోజున మా యొక్క ప్రయాణం ఈ కార్‌లోనే జరుగుతోంది. ఒకప్పుడు టూ వీలర్‌ని కూడా ఈఎంఐస్‌లో తీసుకున్న ఫ్యామిలీ నుంచి ఈ రోజుని కార్‌ని వెస్టేజ్ యొక్క కార్ ఫండ్ ద్వారా ఫ్రీగా తీసుకోవడం జరిగింది. చాలా ఎక్సలెంట్‌గా ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఉన్న కల ఏంటి అంటే ఇల్లు. మనకు జీవితంలో ఏదున్నా లేకపోయినా ఒక ఇల్లును కట్టించుకోవాలా, హ్యాపీగా ఉండాలని మనందరి కల. అలాంటి ఇల్లునే నేను 2,00,00,000 డూప్లెక్స్ హౌస్‌ని కట్టబోతున్నాను వితిన్ 1 ఇయర్‌లో లీడర్స్. చాలా ఎక్సలెంట్ అయిన లైఫ్. నెక్స్ట్ ఈ బిజినెస్ డబ్బులు కట్టించాలా, మనం కట్టాలా, వేరే వాళ్ళతో ప్రోడక్ట్‌లు కొనిపించాలా, ఇదంతా కాదు లీడర్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డ్ అని చెప్పి సెంట్రల్ మినిస్టర్స్ చేతిలో ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరినే సెలెక్ట్ చేశారు. ఆ ఇద్దరిలో నేనొక్కదాన్ని. ఇది డబ్బులు కట్టేది కాదు, కట్టించేది కాదు, ప్రోడక్ట్స్ కొనేది కాదు, అమ్మేది కాదు, జీవితాల్ని మార్చే బిజినెస్ అని చెప్పి సెంట్రల్ మినిస్టర్స్ చేతిలో ఢిల్లీలో అవార్డు తీసుకున్న లీడర్స్. ఎలాంటి అవకాశం గురించి చెప్తున్నానో బాగా ఆలోచించండి. ఈరోజు నా సక్సెస్ అయిన వాళ్ళ గురించి రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగా నాకు యూట్యూబ్‌లో కంపెనీ ద్వారా రికార్డ్ అయిన ప్రోగ్రామ్ సక్సెస్ జర్నీ ఇన్ వెస్టేజ్ రూపావతి అని కొట్టారు అంటే నా యొక్క ప్రోగ్రామ్ ఒకప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ నుంచి ఈరోజు ఎలాంటి సిట్యుయేషన్‌లో లైఫ్ లీడ్ చేస్తున్నానో చాలా బాగా చూడొచ్చు. ఒకప్పుడు 3 పూట్ల కూడా ఫుడ్ తినలేని పొజిషన్ నుంచి సంపాదిస్తున్నాం. బట్ ఇంటికి సరిపడా అయితది ఎక్కడికి వెళ్ళిపోతుందో, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ గానీ, మనకి హెల్త్ ఇష్యూస్ గానీ, వేరే ఖర్చులు గానీ, స్కూల్ ఫీజులు గానీ, ఇలా డబ్బులంతా వెళ్ళిపోయేది. 3 పూట్ల కూడా మంచిగా మేము తినేవాళ్ళం గాదు. అలాంటి లైఫ్ నుంచి ఈరోజు కార్‌లో తిరుగుతూ ఫ్యూచర్‌లో ఒక 1 ఇయర్‌లో మేము 2,00,00,000 ఇల్లు కట్టబోతున్నాము. ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా అంటే ఎలాంటి ప్లాట్‌ఫార్మ్ గురించి చెప్తున్నానో అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు డిసైడ్ చేసి ఏదైతే ఆపర్చునిటీ మీ దగ్గరకొచ్చిందో ఈ వీడియోని చూసిన వెంటనే డెఫినెట్‌గా ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ కార్డ్ గానీ ఇచ్చి ఎంటర్ అయ్యి ఈ బిజినెస్‌లో ఉన్న అన్ని రకాల ఆదాయాలను ఉపయోగించుకొని మీ యొక్క 3 తరాల యొక్క ఆదాయాన్ని, జీవితాన్ని మార్చాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకోండి. థాంక్ యూ సో మచ్ లీడర్స్ అండ్ విష్ యూ వెల్త్.